పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం మరియా దేవవర ప్రసాదముల మాత. బైబిల్ గ్రంథంలో దాదాపుగా 200 వచనాలకు పైగా ఈ దేవుని వరం అన్నటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లుగా మనకు తెలియవస్తుంది. మరి వేదాంత పండితులైనటువంటి కొంతమంది పునీతులు, ముఖ్యముగా పునీత అగస్టీన్ గారు డాక్టర్ ఆఫ్ గ్రేస్గా పిలువబడుతున్నారు. వారు కూడా ఈ యొక్క వరము అను అంశము పైన ఎన్నో విధాలుగా మాట్లాడి ఉన్నారు. పునీత థామస్ అక్వినాస్ గారు వారి యొక్క మాటల్లో కృప అనునటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది ఒక వ్యక్తిలో అని అన్నప్పుడు శాంక్టిఫైయింగ్ గ్రేస్ అని చెబుతున్నారు. మరి దీని ద్వారా పరిశుద్ధ మరియ తను ప్రభువును మోయటంతో ఆమె పవిత్రురాలుగా తయారవుతుంది. మరి ఆమె దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో సహకరిస్తుంది అనటంలో ఆ యొక్క కృప అనున్నది ఆమెలో నిండుగానున్నది. ఆ కృప ద్వారానే ఆమెకు సాధ్యపడింది అని పునీత థామస్ అక్వినాస్ గారు తెలియచేస్తున్నారు. ఇక ఈ బిరుదు ఎందుకు వచ్చింది అను దానికి ప్రధాన కారణం మరియ అనుగ్రహాలతో నిండి ఉంది అని గబ్రియేలు దూత స్వయాన దేవుని సముఖము నుండి వచ్చినటువంటి దూత దేవవర ప్రసాదముల చేత నిండిన మరియా వందనము అని పలికి ఉంది. కావున మరియా వరప్రసాద మాత అని పిలువబడుతున్నారు. ఇక ఇతర పునీతులు లూయిస్ మరియ డి మోన్ఫోర్ట్ గారు ఈ విధంగా అంటున్నారు, మరియ వరపుత్రుడైన క్రీస్తుకు జన్మనిచ్చి ఉంది, కావున ఆమె వరప్రసాదితమైన మాత అని ఈ పునీతుడు తెలియజేస్తున్నాడు. ఇంకొక భాగంలో ఈ విధంగా చెప్పబడుతుంది, బప్తిస్మ యోహాను గారు పవిత్రుడు, ఎందుకనా ఆయన క్రీస్తుకు రాబోతున్నటువంటి మెస్సియాకు దారిని స్థిరపరిచినటువంటి వ్యక్తి. మరి దేవుని సముఖములో ఉన్నటువంటి దేవదూతలు కూడా పవిత్రమైనటువంటి అనుగ్రహాలతో నిండి ఉన్నారు. మరి దేవుని అడుగుజాడల్లో నడిచే పునీతులు ఉన్నారు, వారు కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ఆయన యొక్క పరిచర్య చేస్తున్నారు. మరి ఈ 3 భాగాలలో బప్తిస్మ యోహాను కావచ్చు, పునీతులు కావచ్చు, లేదా ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులు కావచ్చు, వీరందరూ కూడా కృపను పొందుకొని పవిత్రమైనటువంటి సేవ చేస్తున్నారు. మరి ఇది ఈ విధంగా ఉంటే మరియ తల్లి సాక్షాత్తు వరప్రసాదితుడుగా ఉన్నటువంటి క్రీస్తునే ఈ లోకానికి అందించి ఉన్నారు. మరి తల్లి మరియ మరింత అనుగ్రహానికి పాత్రురాలు కావాలి అని చెబుతూ ఆమె నిజంగా వరములతో నిండి ఉన్నటువంటి మాత అని పిలవవచ్చు. మరి మనం పాత నిబంధనలు చూసినట్లయితే మరొక ఉదాహరణతో పోల్చుకోవచ్చు. ఎస్తేరు రాణి యూదా ప్రజలకు రాబోయేటువంటి మారణ హోమం గురించి రాజుకు వివరించి మొరపెట్టి ఆ యూదా ప్రజలను రక్షిస్తుంది. అదేవిధంగా పరిశుద్ధ మరియ తల్లి లోకంలో ఉండే మానవాళి కోసం ఆమె మొరపెడుతుంది, విలపిస్తుంది. మరి మనందరినీ కూడా ప్రార్థించమని ప్రాధేయపడుతుంది. మరి దేవునితో ఆమె యొక్క ప్రత్యేకతను చూసినప్పుడు ఆమె వరప్రసాదములతో నిండి ఉన్నారు. కావున మరియ తల్లి ద్వారా మనం ప్రార్థించినప్పుడు నాడు ఎస్తేరు రాణి ఏ విధంగానైతే తన జాతి వారిని రక్షించుకుందో అదేవిధంగా మరియ తల్లి కూడా తన బిడ్డలమైన మనందరి కోసం ప్రార్థించినప్పుడు తన యొక్క అనుగ్రహంతో మనల్ని కూడా రక్షించటానికి ఆస్కారం ఉంది అని దీని ద్వారా విదితమవుతుంది. పునీత యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాం, దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనము ఆయనకు దత్తపుత్రులము కాగలిగాము. ఇది ఏ మాత్రమును శరీర రక్త మాంసముల ద్వారా వచ్చినటువంటి దత్తపుత్రత్వం కాదు అని ఇక్కడ తెలియపరుస్తుంది. అదేవిధంగా మరియ తల్లి కూడా ఆమెకు అనుగ్రహాల మాత అనేటువంటి కేవలం దేవుడు ఉచితంగా ఇచ్చిన అనుగ్రహాల ద్వారా ఆమె నేడు దేవవర ప్రసాదములతో నిండి ఉంది అని పిలువబడుతుంది. ఇక చివరగా పాత నిబంధనలో మొదటి అవ్వ తన యొక్క అవిధేయతతో దేవుని యొక్క ఆజ్ఞను మీరుతుంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా పాపం కట్టుకునింది. ఆ పాపము జన్మ పాపముగా మనందరికీ కూడా అంటుకొని ఉంది అని చెబుతూ మన జ్ఞానస్నానం ద్వారా ఈ యొక్క జన్మ పాపమును పోగొట్టుకుంటున్నాం. తద్వారా జ్ఞానస్నానం ద్వారా పొందుకునే కృపను మనకు దేవుని యొక్క దత్తపుత్రులం అయ్యేటువంటి సౌభాగ్యానికి అర్హులను చేస్తుంది. మరి నూతన ఏవమ్మగా పిలువబడేటువంటి మరియా తన యొక్క విధేయత ద్వారా దేవునికిని అవును ప్రభు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవునికి తన విధేయతను చూపెడుతుంది. మరి నాడు అవ్వ పాపము
మనకు జన్మ పాపంగా వెంటాడుతుంటే మరి మరియ యొక్క విధేయత ప్రతిఫలముగా మనందరము కూడా కృపను పొందుకోగలిగాము అని కొంతమంది వేద పండితుల యొక్క వివరణ. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరియా దేవుని అనుగ్రహాలతో నిండి ఉన్నారు కాబట్టి మనమందరము కూడా అనుగ్రహాలతో నిండినటువంటి ఆ మరియ తల్లి చెంతకు వెళ్ళి ప్రార్థించుదాం. ఆ అనుగ్రహాల మాత మనకు కూడా తన కుమారుని ద్వారా అనుగ్రహాలను ప్రసాదించి కుమారుని యొక్క ఆజ్ఞలను నిత్యం విధేయిస్తూ వాటిని పాటిస్తూ దాని ప్రకారం జీవించే మంచి మనస్తత్వాన్ని ప్రసాదించమని ఆ వరప్రసాదముల మాత ద్వారా ప్రార్థించుకుందాం. ఆమెన్.